గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేమించుకున్నారా అది మా వెంకటేశ్వర కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలోనే. అది నేను రామారెడ్డికి గుర్తు చేశాను. సో ఈయన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఇతను కూడా మనం 1 year నుంచి మనం కూర్చోబెట్టుకున్నాం కదా సార్, ఇతనితోటే చేద్దాం సార్ సిపాయి సినిమా అంచేత కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందేమో నా పర్సనల్ ఫీలింగ్ సార్. సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా సిపాయి సినిమా స్టార్ట్ చేసాం సార్. చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఓకే, లేకపోతే రైటర్తో రావడం, ఇంక ఇవన్నీ నేను కోఆర్డినేట్ చూసుకుంటూ ఉండేవాడు అనమాట. వెళ్ళి చివరికి ఒక టైంలో ఏమైందంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఆయన డైరెక్టర్ గారు తీసిన సీన్స్ మా రామానాయుడు గారికి నచ్చలేదండి. ఆ సెంటిమెంట్ అదంతా అనేది కొంచెం ఏదో కింద ఉందనిసి అవి మేము రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి, నేను డైరెక్టర్ గారు డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, చేయడం మొదలుపెట్టాం. చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి. సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ అండి. మా రామానాయుడు గారు కూడా కంటిన్యూ ఫ్లాపులు చేశారండి. ఓకే, సూపర్ హీరోస్ ఒక సినిమా అండి, దాని ముందు తాత మనోడు సినిమా, ఈ 2 సినిమాలు ఫ్లాప్లే ఉన్నాయండి. దాంతో అందరికీ అది ఒక ఫ్రస్ట్రేషన్ సినిమా అయిపోయిందండి. అయిపోయి మా నాయుడు గారు మాటకి ఏమయ్యా మహేష్ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయనయ్యా, ఇంక నువ్వు డైరెక్టర్ కావయ్యా, నువ్వు బయట ఎత్తుకోవాలి, నీ డ్రీమ్ ఇక్కడ అంటున్నా కానీ కష్టం అయ్యా అంటే, లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్, దీని గురించి మేము పడతాం సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయాను కదండి. పోసాని మురళి గారితో గొడవ పడివ్వండి స్క్రిప్ట్ విషయంలో, ఓకే, అలాగే డైరెక్టర్తో గొడవ పడివ్వండి అండి మేకింగ్ టైంలోనే, అలాగే హీరో రాజశేఖర్తో కూడా గొడవ పడివ్వండి. అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే ఇంకేదైనా నిజమేనా అది ఏదండి రాజశేఖర్ గారు సెట్కి లేట్గా వస్తారు పాపం ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. దాంతో ఒక్కోసారి లేట్ అయ్యేది అది. అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం సినిమా, ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం, కానీ అవుట్డోర్ వెళ్తేడికి ఆ లేట్ హైదరాబాద్లో ఉన్న ఫ్లేట్ అనుకోండి సార్, అది మనం ఏదో కవర్ చేసుకుంటాం సార్. అది అవుట్డోర్లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది, తర్వాత ఆ కాంబినేషన్ డేట్లు మిస్ అవుతాయి, వాళ్ళు వేరే వాళ్ళకి ఉంటుంది కదా సార్ డేట్లు మిస్ అవుద్ది. ఆ టెన్షన్ అది ఏమవుద్దంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడుతుంది, ఆ సినిమా పనిచేస్తున్న కో డైరెక్టర్ మీద పడుతుంది. ఆ ప్రెజర్ అంతా ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటంటే, అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాయుడు గారు. సెట్లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేశారు అందరికీ. దాంతో ఇంకా నాకు బరువు ఎక్కువైపోయిందండి. నేను సమాధానం నాయుడు గారు చెప్పుకోవాలండి, ఆయన నన్ను తప్ప ఇంకెవరిని అడగడండి. ఆ విధంగా దాని మీద డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాం సార్. అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్. అది రాగానే సినిమా 100 days ఫంక్షన్లో శివయ్య 100 ఫంక్షన్ రామారావు గారు అనౌన్స్ చేశారు, మహేష్తో సినిమా చేస్తున్నానని చెప్పగానే అంటే దాసనారాయణ దగ్గర ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు మన శివయ్యకి. వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఒక కోఆర్డినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ రాజశేఖర్ గారు కానివ్వండి ఇలా చరపతిరావు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడారండి. అది అదేదో 100 days ఫంక్షన్ సిపాయి ఫంక్షన్ అనిపించలేదండి, ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్న టైప్లో మాట్లాడారు అందరినీ. అది నాకు అది దాసనారాయణ గారు చాలా హైలైట్ చేశారు. ఒక 100 days ఫంక్షన్లో ఒక కోఆర్డినేటర్ గురించి ఇంత గొప్ప మాట్లాడడం చాలా హ్యాట్స్ ఆఫ్. అది నేను అంటే మహేష్తో సినిమా చేస్తాను నేను కూడా సందర్భండి. అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు, కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు, బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసాని మురళి గారు రావాలండి. పోసాని మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ టీం చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ని ఒక సెట్లో పెట్టేవాళ్ళం అండి. అలాగా పోసాని మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ పోదినామరెడ్డి గారు మంచి కథ భలే కథ
తప్పదు వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు మనకి. షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేను ఏమైంది సార్ ఓకేనా రామోజీ కథ అంటే ఎక్కడ ఓకే వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కాదు సార్ అంటే మీరు చెప్పి కదా నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారిని నొప్పించుకుందాం అంటే అలాగా మరి కోదినారెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీకు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాడు అంట రోజు. ఒట్టేయించుకుని ఆ కథ నన్ను పక్కన పెట్టి ఆ తర్వాత వేసారా పోసారి గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేయాలంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే ఆయన డ్రీము సురేష్ వర్సెస్లో కథ రాయాలని, ఓకే రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక, ఆ కోరిక నా వాళ్ళు తీరింది సార్, శివయ్యతో తీరింది. అవును. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం అంటే చాలా బాగా ప్రేమగా ఉండిపోయాడు ఆయన. ఈ కథ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్ ఫస్ట్. ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు, మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంట. ఎవరు ఆ హీరో ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే రామారెడ్డి గారు ఈ లోపల ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయన బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. దెన్ నేను ఒకటి లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాను సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు మనం. ఓకే ఇవన్నీ చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దోళ్ళ కథ. ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటాను అంటే నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్లు చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం ఈ సినిమా అన్నాడు. అన్నట్టు నా మళ్ళీ భయపడి నేను పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు, అనుకో రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కట్ చేయను. ఏందన్నా నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగే దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్ నువ్వు ఎంత గొప్పగా చెప్పినా నాకు నచ్చదు, వద్దు ఆ కథ చేయను. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే రాలా ఉంది సార్ కథ అంటే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. కానీ నేను వెళ్ళి నాయుడు గారికి సార్ అసలు మురళి గారు చూపిందామా అంటే చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, నేను బ్రహ్మాండంగా రాస్తాను సార్. ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీగా ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారిని నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే ఏం మురళి గారు ఏంటంటే లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయినావు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సరిగా అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజం వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజం వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉంది ఆ గెటప్ అన్నాడు. కథ ఇలా ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే చేద్దాం అని.
చేద్దామని అన్న నేను నాకు తెలియని ఒక హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద. ఆ గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని సార్ నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు అది, మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తాడు నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారుగా. ఓకే అన్నా, అయితే పోయి కనుక్కోండి పోయి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిగా అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు పీకెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ. అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుందనగా మన పరశురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని, ఆడలేదు సినిమా అది, రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాకే చెప్పారు నాయుడు గారు. అవును, చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్, సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది. నాయుడు గారికి ఆలోచనలో పడిపోయారు. పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తున్నారు, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారండి. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా అది తీసుకురా ఒకసారి. ఏం చేద్దంటే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఏమన్నా చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి ఎంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్, అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగే 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామానాయుడు స్టూడియోకి వెళ్ళి ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి. జస్ట్ అరగంట చెప్పాడు నేను కథ. ఫీల్ అయిపోయాడు నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ, ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారంటే ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్. అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు, పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, ఆయన గెటప్ గురించి చెప్పారు, ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు, అంటే ఫస్ట్ మూవీ ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించాను, ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద ఆయన అంటే, మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు, కొంచెం టైం పడుతుంది, ఈ లోపల ఆ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నాడు, ఒక చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు. దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా లైట్గా తీసుకున్నారు నన్ను, చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనేసి అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి పంపించారు సార్. అంత మంచి ఆయన, చాలా మంచి ఆయన.